కానీ కొన్ని సందర్భాల్లో పర్సనల్ లోన్స్ కూడా ఆస్తులు జప్తు చేసే సందర్భాలు ఎప్పుడొస్తాయంటే, పర్సనల్ లోన్స్ గానీ, లేదా క్రెడిట్ కార్డ్స్ గానీ, వీటిల పైన తీసుకున్న లోన్స్ మనం తిరిగి కట్టలేకపోతే ఈఎంఐస్ అనేది, బ్యాంక్ వాళ్ళు మన పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేసే అవకాశాలుంటాయా? ఇన్ని చాలామంది ఈ క్వెషన్ అడిగితే అడుగుతున్నారు. సో, 100% లేదండి. ఎలా అంటే, మీరు తీసుకున్న లోన్సే పర్సనల్ లోన్స్. పర్సనల్ లోన్స్ అంటే ఏంటంటే, ఎటువంటి షూరిటీ అవసరం లేదు. దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క సిబిల్ బేస్ చేసుకొని మీకు ఆ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ కూడా దాన్ని బేస్ చేసుకొనే ఇస్తారు. సో, దీనికోసం బ్యాంక్ వాళ్ళు మీరు కట్టలేకపోతే మీ దగ్గర వసూలు చేసుకునేదానికి ప్రయత్నిస్తారు తప్ప, మీ ఆస్తులకు వెళ్లి వేలం వేసేదానికి అవకాశాలు లేవు. అది ఎలాంటి సందర్భాల్లో అంటే మీ మీరు మీరు ఏదైనా గోల్డ్ లోన్స్ గానీ, లేదా హౌసింగ్ లోన్స్ గానీ, లేదా కార్ లోన్స్ గానీ, ఈ మూడిట్లో ఇలాంటి సెక్యూర్ లోన్స్ అంటారు ఇవి. వీటిల్ని గాని తీసుకొని కట్టకపోతే హౌస్ అయితే హౌస్‌ని దాన్ని మనం సీజ్ చేసేసి వేలం వేయడమో, ఏదో ఒకటి ఆప్షన్‌లో పెట్టేసి చేయడమో జరుగుతుంది. గోల్డ్ అనుకోండి, గోల్డ్‌కు 2, 3 సంవత్సరాలు చూస్తారు. ఆ తర్వాత అది గూడా వేలం వేయడము, బ్యాంక్ వాళ్ళు దాన్ని జప్తు చేయడం జరుగుతుంది. కార్ అంటారా, మీరు ఒక ఈఎంఐ కట్టకపోతే ఎత్తుకెళ్ళిపోతారు. సో, ఇది సెక్యూర్ లోన్స్ అనమాట. పర్సనల్ లోన్స్ ఏంటంటే మాక్సిమం మీ దగ్గర వసూలు చేసుకొని తీసుకునేదానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఈ రికవరీ ఏజెంట్స్‌ని వాళ్ళు నియమించుకొని మీ దగ్గర ఒత్తిడి పెంచి ఈఎంఐలు కట్టించుకునే ప్రయత్నాలు చేస్తారు తప్ప జప్తు చేసేదానికి లేదు. ఎందుకంటే అలా జప్తు చేసే అవకాశాలు వాళ్ళకుంటే ఫస్ట్ ఈఎంఐ మీరు కట్టలేనప్పుడే నేరుగా ఇంటికొచ్చి మీ ప్రాపర్టీకి లాక్ ఏసడము ఇలాంటివి చేస్తారు. అలాంటి రూల్స్ వాళ్ళకుంటాయి. బట్ సెక్యూర్ లోన్స్‌కి అయితేనే అలాంటివున్నాయి కానీ నాన్ సెక్యూర్ లోన్స్ అంటే ఇలాంటివి పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్‌కైతే లేదనమాట. సో, దాని గురించయితే లేదు. కానీ కొన్ని సందర్భాల్లో పర్సనల్ లోన్స్ కూడా ఆస్తులు జప్తు చేసే సందర్భాలు ఎప్పుడొస్తాయంటే, మనము తీసుకున్న లోన్స్ ఎక్కువ అమౌంట్, తక్కువ అమౌంట్ పక్కన పెడితే, మీరు మొండి బకాయిల కిందకి వస్తారు చూసారా? డిఫాల్టర్ కిందకెళ్ళిపోయి, ఎన్ని సార్లు మీ నుంచి ప్రయత్నించినా మీరు సెటిల్మెంట్ కూడా చేసుకోకుండా, ఏం బ్యాంక్ వాళ్ళకి స్పందించకుండా, వచ్చిన నోటీసులకి రిప్లై ఇవ్వకుండా, మీరు సైలెంట్‌గా అలాగే ఉండిపోతే, అలాంటప్పుడు కోర్ట్‌కెళ్ళేసి డైరెక్ట్‌గా బ్యాంక్ వాళ్ళు కూడా మీ మీ ఆస్తిని జప్తు చేయరు అప్పుడు గూడా. కోర్ట్‌కి వెళ్లి, కోర్ట్ ద్వారా ఆర్డర్స్ వాళ్ళకి నిరూపిస్తారు. ఇలా చేస్తున్నారు. మేము ఎన్నో ఆఫర్‌లిచ్చాము. సెటిల్మెంట్‌లో ఆఫర్‌లిచ్చాము. అనేక సార్లు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యడానికి ప్రయత్నించాము. అతను ఏది కూడా రెస్పాన్స్ కాలేదు. ఇలాంటి సందర్భాల్లో కోర్ట్ గూడా వెరిఫై చేసి అంటే మీరు జెన్యూన్‌గా ఫ్రాడ్ అంటే ఉద్దేశపూర్వకంగానే బ్యాంకులు మోసం చేస్తున్నారని బ్యాంకులు నిరూపించి, మిమ్మల్ని నిజంగానే కోర్ట్ ఆ విధంగా మీరు ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నారని కోర్ట్ నమ్మితే, అప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది. అప్పుడు గూడా మొత్తం ఆస్తులు ఎన్నున్నాయి అన్నీ కూడా జప్తు చేయరు. సో, మీ ఏదైతే ఉందో మీ లోన్‌కి సంబంధించిన అమౌంట్‌ని సో, ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని అప్పుడు కోర్ట్ ఆర్డర్స్ ఇస్తుంది. అప్పుడు జప్తు చేస్తుంది. ఇది సామాన్యంగా 90% కోర్టు దాకా బ్యాంక్ వాళ్ళు వెళ్లరు. అలాగని ఇలాంటి తీర్పులొచ్చినవి గూడా చాలా తక్కువ. ఓకేనా? సో, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ పాయింట్స్, కరెక్ట్ సిట్యుయేషన్స్ అన్నీ గూడా మనం పాటించి బ్యాంక్స్‌తో మంచిగా ఫ్రెండ్లీ రిలేషన్ పెట్టుకొని సో, మాక్సిమం 1 ఇయర్ టు 2 ఇయర్స్ టైమ్ తీసుకొని కూడా మనము ఈ లోన్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో, దానికి సంబంధించి మన వెబ్‌సైట్‌లో నీట్‌గా ఒక 2 అవర్స్ నీట్‌గా వీడియోస్ అనేది చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద. ప్రతీది గూడా క్షుణ్ణంగా వివరించాను. మీరందరూ ఒకసారి టైం తీసుకొని మీరొకసారి ఆ కోర్స్ గాని చూసారంటే ఇదే కాదు. ఈ యొక్క క్వెషనే కాదు. లోన్స్‌కి సంబంధించిన ప్రతీదీ మీరెలా టైం తీసుకోవాలి? ఎలా ఎప్పుడు సెటిల్‌మెంట్ చేసుకోవాలి? ఏంటి? మనకి లీస్ట్‌లో ఎంతొస్తుంది? మన ప్రాబ్లమ్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ముఖ్యంగా ఈ రికవరీ ఏజెంట్స్ నుంచి, వేధింపుల నుంచి మనమే కాకుండా మన బంధువులు గాని, మన ఫ్యామిలీ మెంబర్స్ గాని కాల్స్ వెళ్ళకుండా, ఇంటికొచ్చేసి గొడవలు చేయకుండా, ఇలాంటివన్నీ గూడా వెంటనే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం ఎలా అయితే స్టాప్ చేసుకొని, మన ప్రాబ్లమ్ క్లియర్ తీసుకొని, మంచిగా టైం తీసుకొని, ఆ తర్వాత లీస్ట్‌లో సెటిల్‌మెంట్ ఎలా చేసుకోవాలనేది చాలా క్లియర్‌గా మన కోర్స్‌లో చెప్పాను. ఇక్కడ కనబడుతున్న వెబ్‌సైట్‌లో ఒకసారి వెళ్లి ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్‌గా పర్చేజ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వన్ టైమ్ మాత్రమే వాచబుల్ అవుతుంది. తర్వాత మీరు కొంత చూసి బ్యాక్‌కొచ్చినా మళ్ళీ ఇంకోసారి రాదు. మళ్ళీ పే చేయాల్సొస్తుంది. అందుకే ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కూడా చాలా సెక్యూర్‌గా ఉంటుంది. మెయిల్ ఐడీ ద్వారా మీకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అది అయిన తర్వాత లాగిన్ చేసుకొని అప్పుడు మీరు యాడ్ కార్డ్ చేసుకొని పర్చేస్ చేయండి. ఎప్పటికీ అది అలాగే ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్ గాని ఇలాంటివి ఏమి లేదు. వన్ టైమ్ ఇది పర్చేస్ చేస్తారు. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. మళ్ళా కొత్తగా ఏదైనా అప్డేట్స్ వచ్చినా, ఏదైనా రూల్స్ వచ్చినా, కొత్త అప్డేషన్ మీకు నేనేదైనా ఇవ్వాలనుకున్నా, అనౌన్స్‌మెంట్స్ చేయాలన్నా కూడా అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అనేది ఎలా అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకొని ఈజీగా టైం తీసుకొని అనవసరంగా వేస్ట్‌గా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు చెల్లించేసి మళ్ళీ ఒత్తిడికి గురి కావద్దండి. ప్రతిది పిన్ టు పిన్ చెప్పాను. సో, ఒక్కసారి చూసారంటే మీకే అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాలేదా? సో, నేను కాల్ మీ ఫర్ యాప్ అయితే ఆన్ చేశాను. సో, నైట్ 8 నుంచి నైట్ 12 వరకు కూడా అందుబాటులో ఉంటాను. సో, దాంట్లో నుంచి కూడా మీరు నాకు డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. ఓకేనా? థాంక్ యూ అండి.